ఎట్లా అనిపించింది మన్యం దొర అంటే? ఓకే. అంటే పర్లేదు. అది మీకు సూటబుల్ అని చెప్పాను. ఎందుకంటే మీరు ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతా ఉంటారు చాలా రోజుల నుంచి. హ్మ్. అందుకే అలాగే అది అయిపోయిన తర్వాత మూసీ నినాదం గురించి కూడా చాలా పోరాటం చేశారు. ఇప్పుడు హ్మ్. ఈ జెన్‌జీ మొత్తం కూడా కాక్రోచ్ జనతా పార్టీతో జెల్ల పురుగులాగా మారి ఆ విద్యాశాఖ మంత్రిని లేపేయాలని చెప్పేసి ఆ టార్గెట్‌తో కూడా మీరు ముందుకు పోతున్నారు. అవునవును. అవును. ఏంది అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఎందుకు స్టార్ట్ చేయవలసొచ్చింది? ఎంత దూరం వెళ్ళే ఛాన్స్ ఉందంటారు? ఇదొక సెటారిక్‌గా ఫార్మ్ అయిన ఒక పొలిటికల్ హ్మ్. మూవ్‌మెంట్ లాగా వచ్చింది. హ్మ్. సో, ఏదైతే మన అత్యున్నత స్థాయిలో ఉన్న సీజీఐ ఒక మూమెంట్‌లో చెప్పారు ఇట్లా, ఈ దేశంలో ఆర్టీఐ యాక్టివిస్టులైనా గానీ, హ్మ్. కెమెరా పట్టుకొని మీడియా ముందుకొచ్చే వ్యక్తులైనా గానీ, వాళ్ళందరికీ ఏం పని లేదు. హ్మ్. ఉద్యోగాలు లేవు, ఏం లేవు. హ్మ్. అలాంటి వాళ్ళందరూ కాక్రోచెస్, ఇన్సెక్ట్స్, పారాసైట్స్ అన్నట్టుగా తీసుకొచ్చారు. అవును. అట్లా వచ్చారు. అవును. హ్మ్. సో, ఎనీహౌ లైక్ ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. మనం రెస్పెక్ట్ ఇవ్వాలి యాస్ ఎ ప్రొసీజరల్‌గా. సో, ఇంకోటేంటంటే, సరే ఈ దేశంలో విద్యాపరంగా, హ్మ్. వ్యవస్థల పరంగా చాలా అసమానతలున్నాయి. హ్మ్. చాలా లోపాలున్నాయి. వాటిని ప్రశ్నించడం తప్ప. హ్మ్. ప్రశ్నించే వాళ్ళని కాక్రోచెస్ అంటారు. హ్మ్. పారాసైట్స్ అంటారు. అది మనం లైక్ మనం దాన్ని సెటారిక్‌గా తీసుకున్నాం గానీ, అది చాలా ఇండియా వ్యాప్తంగా ఒక ర్యాపిడ్ ఫార్మ్ ఆఫ్ ఎవల్యూషన్ లాగా అయింది. హ్మ్. ఎనీహౌ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ లాగా అవుతూ వస్తుంది. హ్మ్. పీపుల్ అందరూ గ్యాదర్ అవుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. అదే క్రమంగా మనకి నీట్ పేపర్ అంశం బయటకొచ్చింది. 3వ తారీఖున జరిగిన నీట్ పేపర్ విషయము బయటకొచ్చింది. ఇట్లా లీకేజీలు అవుతున్నాయి. పేపర్ లీకేజీలు అవుతున్నాయి. పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. హ్మ్. మరి ఇలాంటప్పుడు మనము ఇలాంటి వ్యవస్థలో ఉండి, ఇలాంటి పొజిషన్‌లో ఉండి, మినిస్ట్రీ ఏం చేస్తున్నాడు? హ్మ్. మినిస్ట్రీ కిందనే ఉంటుంది కదా ఎన్‌టీఏ. అవును. అవును. 2024లో కూడా సేమ్ ఇష్యూ అయింది. హ్మ్. అప్పుడు కూడా సేమ్ నినాదాలొచ్చాయి. పట్టించుకోలేదు. హ్మ్. కానీ ఈసారి ఒక ప్లాట్‌ఫార్మ్ దొరికింది ఆ నినాదాలన్నీ చెప్పుకోవడానికి. హ్మ్. సో, అట్లనే ఇప్పుడున్న యువతరమైనా గానీ, పెద్దవాళ్ళైనా గానీ, జెన్‌జీ అనే గాదు, హ్మ్. పెద్దవాళ్ళైనా గానీ అందరూ దగ్గరకొచ్చి ఈ మూవ్‌మెంట్‌కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. హ్మ్. అదే చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజుల నుంచి ఎవరెవరైతే సపోర్ట్ చేసిర్రో హ్మ్. వాళ్ళంతా అసలు ఎవరు గూడా ఈ దేశ ప్రేమికులు వీళ్ళంతా పరదేశాలను ప్రేమిస్తారు. అంతా ఉగ్రవాదులు, యాంటీ నేషనల్స్ అని జెప్పేసి కూడా రకరకాల సోషల్ మీడియాలో మీ పైన ఒక యుద్ధం నడుస్తా ఉంది. హ్మ్. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఇది మా పైన యుద్ధం ఏం జరగట్లేదండి. హ్మ్. ఒక పార్ట్ ఆఫ్ వర్గం వాళ్ళు అట్లా అంటున్నారు. హ్మ్. అయినా ఆ పదాలు పలకడానికైనా గానీ, వాడడానికైనా గానీ వాళ్ళకి అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఈ దేశంలో ఉన్న యంత్రాంగం, హ్మ్. వ్యవస్థలు హ్మ్. అన్నీ సక్రమంగా పనిచేయాలని మనం ముందుకొచ్చి నినాదాలు చేస్తున్నాం. హ్మ్. అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ సమస్య అంటే మీ సమస్య లేదా? మీ ఇంట్లో ఉన్న మీ వాళ్ళు ఎగ్జామ్ రాయట్లేదా? హ్మ్. మీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి హ్మ్. బాధలు పడట్లేదా? హ్మ్. కొన్ని సందర్భాలలో గ్యాస్ కోసం లైన్‌లలో నిల్చోవాల్సొచ్చేది. అవును. అంటే అలాంటి సిట్యుయేషన్స్ ఈ దేశంలో ఉన్నాయి. హ్మ్. నడుస్తున్నాయి. హ్మ్. అలాంటి సిట్యుయేషన్స్ ఒద్దు. మనం కొంత క్రమబద్ధరించుకొని మన వ్యవస్థలు మనం సక్రమంగా హ్మ్. అకౌంటబిలిటీ, ట్రాన్స్‌పరెన్సీ అనే యాస్పెక్ట్స్ మనం ముందుకెళ్తే ఈ దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి. హ్మ్. అట్లనే మనము ఏ విధంగా అయినా బాగుపడతాము. హ్మ్. మీరు బాగుపడతారు. మేము బాగుపడతాము. హ్మ్. ఆబ్వియస్‌గా దేశమే బాగుపడుతుంది. మనం వాటి కోసం ముందుకొస్తామంటే మనల్ని ముద్ర వేస్తారా? హ్మ్. దేశద్రోహులంటారా? హ్మ్. ఏంటి? పదాలకు అర్థం తెలియదు వాళ్ళకి. దేశద్రోహం అంటే ఏంటి? హ్మ్. సెపరేటిస్టులు అంటే ఏంటి? వీటిని మేము ఖచ్చితంగా ఖండిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏదో సెల్ ఫోన్‌లో ఏదో నొక్కుతూ హ్మ్. మేము మీకోసం పోరాడుతున్నాం. మీ పిల్లల కోసం పోరాడుతున్నాం. మీ భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. హ్మ్. మీకు చేతనైతే రాండి. మాతో రండి. కలిసి పోరాడదాం. హ్మ్. అంతేగాని పోరాడే వాళ్ళ మీద కొట్టడాలు, చెప్పులు విసరాలు, హ్మ్. ఇంకా ట్రోల్స్ చేయడము, మార్ఫింగ్ చేయడాలు అవి సాగవండి. ఆ రోజులు పోయినాయి. హ్మ్. ఇప్పుడు జెన్‌జీ అంతా యాక్టివ్ అయ్యారు. వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఎంత దూరమైనా, ఏ వైఖరిలో ఉన్నా, ఏ ధోరణిలో ఉన్నా గానీ మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ప్రశ్నించేదాన్ని ఎవరు ఆపలేరు. హ్మ్. అదే చెప్పాలనుకుంటున్నాం. హ్మ్. వాళ్ళకైనా, ఎవరికైనా. హ్మ్. ఓకే. జెన్‌జీతో ఈ జెన్‌జీ మొదలైనటువంటి ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీగా ఆవిర్భవించి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున యుద్ధం కూడా ప్రకటించిర్రు. ఒక 5 రకాల డిమాండ్స్ కూడా మీరు పెట్టిర్రు. ఈ అవును. 5 రకాల డిమాండ్స్ నెరవేర్చాలి ఖచ్చితంగా. అవును. అలాగే విద్యాశాఖ మంత్రి కూడా ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి మీరు మాట్లాడుతా ఉన్నారు. అవును. ఈ మాట్లాడిన వాళ్ళంతా ఎవరు కూడా నిజంగా మాట్లాడిన వాళ్ళు కాదు. దీని వెనక ఆప్ పార్టీ కేజ్రీవాల్ నడిపిస్తా ఉన్నాడు. ఆప్ పార్టీ వెనక బీజేపీ వాడిని నడిపిస్తుంది. వీళ్ళందరినీ బీజేపీ నడిపిస్తుంది అంటే ఇది ఒక కొత్తగా వెర్షన్ వినిపిస్తా ఉంది. చెప్పండి. ట్రంప్ కూడా నడిపిస్తున్నారని చెప్పండి. హ్మ్. సీఐఏ నడిపిస్తుందని చెప్పండి. హ్మ్. ఇంకేమన్నా షాడో కైండ్ ఆఫ్ ఇంకా వ్యవస్థలు నడిపిస్తున్నాయని అంటే చెప్పండి. ఎందుకంటే 'అభిజిత్ దీప్‌కే' ఆ పార్టీలో పనిచేసి వచ్చిండు అదే కాబట్టి అందుకే ఈ నాకు అర్థమైంది రకమైనటువంటి మీరు చెప్పేది. హ్మ్. అంటే ఇట్స్ నాట్ రిలెవెంట్ అండి. అసలు రిలెవెంట్ లేని విషయాలన్నీ ఇవన్నీ. హ్మ్. హ్మ్. వాళ్ళకేం పనుంటుంది చెప్పి వాళ్ళు పబ్లిక్‌లోకొస్తున్నారా? పబ్లిక్ విషయాల గురించి మాట్లాడుతున్నారా? అట్లా కామెంట్ చేసేవాళ్ళు. హ్మ్. ఆయన ఎవరో స్వచ్ఛందంగా ఆయన ఇండియాకొచ్చి హ్మ్. ఆయన టైంని, ఆయన ఎనర్జీని అంతా ప్రజల కోసం పెడతా ఉంటే మీరు చేసే విశేషాలు ఇవా? హ్మ్. ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఇవి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి ట్రోలింగ్స్ వచ్చినా గాని, ఇలాంటి విషయాలు వచ్చినా గాని, హ్మ్.
అది మేము సహించలేమండి. యూత్ అసలు ఒప్పుకోరు. Hmm. ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. Hmm. మరి నేనేమన్నా పార్టీకి సంబంధించిన వాళ్ళనా? Hmm. నా కాలేజ్‌లో గానీ, నా యూనివర్సిటీలో గానీ నేను స్వతహాగా నేను ఎలాంటి ఆర్గనైజేషన్‌లో అఫిలియేషన్ లేదు నాకు. Hmm. ఏ పార్టీతో ఉన్న ఆర్గనైజేషన్ అఫిలియేషన్ లేదు. నా సెమినార్స్ నేను కండక్ట్ చేసుకుంటా. నా గ్యాదరింగ్‌ని, నా కలెక్టివ్‌ని నేను మెయింటైన్ చేసుకుంటాను. మరి నాకేం పని? నాకు ఆమ్ ఆద్మీ పార్టీతో ఏమన్నా సంబంధం ఉందా? Hmm. బీజేపీతో పార్టీతో సంబంధం ఉందా? ట్రంప్‌తో సంబంధం ఉందా? Hmm. ఇంకేమన్నా అది తప్పు కొట్టివేస్తున్నాము. Hmm. ఆయన డీప్ కేర్ ఆయన పని చేసినా కానీ లైక్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ టు ఎనీవన్. Hmm. ఆయన ఒక కాజ్ కోసం పని చేస్తున్నారు. Hmm. అఫ్ కోర్స్ మాకు అది నచ్చింది. మనందరికీ నచ్చుతుంది అది. Hmm. ఈ దేశంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి. వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. వాటిని ప్రశ్నించడం తప్పంటే సావండి. అసలు మీకు మీ ఇంటి వరకు వస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. Hmm. పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళు ది కమిటెడ్ సూసైడ్. Hmm. 4-6 మెంబర్స్ అందరు. Hmm. వాళ్ళ పేరెంట్స్ బాధ ఎట్లా తెలుసా వాళ్ళకి? Hmm. వాళ్ళ ఇంటి వరకు రాలేదు కాబట్టి సమస్య వాళ్ళు అట్లా అంటున్నారు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా మీరు హైదరాబాద్ రప్పించినట్టున్నారు ధర్నా చౌక్ దగ్గరికి. ఏమంటా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్? అంటే ఎఫెక్టెడ్ పేరెంట్స్ కాదండి. లైక్ పీపుల్ హు అంటే ఓకే సూసైడ్ కమిట్ చేసుకున్న పేరెంట్స్ కాదు. ఓకే ఎవరైతే నిజంగా ఎగ్జామ్కి రాసి స్ట్రెస్కి గురై వాళ్ళు ఉన్నారు కదా. చాలా మంది పోస్ట్ కూడా పెట్టారు వాళ్ళ పిల్లలు మంచిగా లైక్ దే ఫీలింగ్ రియల్ డిప్రెస్డ్ అనేసి. వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యి మనము వి ట్రై టు తీసుకురావడానికి ప్రయత్నించాము. వాళ్ళు వచ్చారు. కొంతమందిని మాట్లాడడానికి ట్రై చేసాం. కొంతమంది మాట్లాడరు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతూ వచ్చిండే. సో ఆబ్వియస్లీ అది మన హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో కూడా మనం సమ్హౌ వీ కవర్డ్ ఆల్ ది ఆస్పిరెంట్స్ ఎజిటేషన్. వాళ్ళ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని మనం స్పేస్ ఇచ్చాం. అలా చేసుకుంటూ వచ్చాం.